రాణి దుర్గావతి తన స్వాభిమానాన్ని వదులుకోక బానిసగా బ్రతకటం కంటే మరణించటమే మేలు అని తన ఖడ్గంతో తానే పొడుచుకొని వీరమరణం పొందిన గొండ్వానా రాణి దుర్గావతికి స్మృత్యంజలి ఘటిస్తూ ఈ వీరనారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను. అందం, ధైర్య సాహసాలు, రాజ్య పరిపాలనా దక్షతను సొంతం చేసుకున్న చెందేలి వంశ ఆడపడుచు ఈ రాణి దుర్గావతి. అక్బర్ను 3 సార్లు ఓడించిన వీరనారి. 1550లో భర్త మరణ అనంతరం 1550 నుంచి 1564 వరకు విజయవంతమైన రాజ్యపాలనతో ప్రజల అభిమానం చూరకొన్న మహారాణి. స్త్రీ అని చులకన భావంతో, తక్కువ అంచనాలతో యుద్ధానికి వచ్చిన శత్రువులను అపరకాళిలా ఎదుర్కొన్న మహాయోధురాలు. జూన్ 24, 1564లో జరిగిన యుద్ధంలో శత్రువులకు లొంగక తన ప్రాణాలను అర్పించి వీరమరణం పొందిన ఆ మహారాణి దుర్గావతికి ప్రేరణగా ఈ రోజును మధ్యప్రదేశ్ ప్రభుత్వం బలిదాన్ దివస్గా జరుపుతుంది. అలాగే జబల్పూర్ యూనివర్సిటీ పేరును దుర్గావతి విశ్వవిద్యాలయంగాను, ఆమె పేరు మీద దుర్గావతి ఎక్స్ప్రెస్ను నడపటం ఆమెకు మన దేశం ఇచ్చిన గౌరవం. మన భారతదేశ చరిత్రలో ఇలాంటి వీర నారీమణులు ఎంతోమంది ఉన్నారు. వారి గురించి ఈ తరం పిల్లలు తెలుసుకోవటం ఎంతైనా అవసరం.